ఈరోజు ఒక మూర్ఖురాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళు ప్లాన్ ప్రకారంగానే చంపడం జరిగిందనేది ఒకటి అర్థం. నా దృష్టిలో నాకు తెలిసి ఆమె ప్లేస్ లో ఈమెను చంపాలి, ఈ మూర్ఖురాల్ని చంపాలి. ఈ రోజు ఆ పిల్ల చంపడానికి రెడీ అయిందంటే మేజర్ కారణం ఇక్కడ అమ్మాయి తప్పు కాదు. ఇక్కడ తోటి ఆడది చనిపోయిందనే విశ్వాసం గాని, ఒక ఆడది చనిపోయింది మరి చంపేసింది నాకు పశ్చాత్తాపం గాని దాని కళ్ళలో కనిపించట్లేదు. ఒక మీడియా ముందుకొచ్చి చంపడమే కరెక్ట్ అని అన్నదంటే హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు ఒక మూర్ఖురాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడొద్దు అనుకున్నా, ఇలాంటి ఒక రోజు వస్తుంది ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి అని నేను అనుకోలే, వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఏదైతే జీడిమడ్లలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, శివ అనే అబ్బాయి ఒక అమ్మాయి విషయంలో వెళ్ళి ఆ అమ్మాయి ఆమెను చంపిన సంఘటన ఏదైతుందో, వాళ్ళ అమ్మ ఏమంటుందంటే అక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళు ప్లాన్ ప్రకారంగానే చంపడం జరిగిందనేది ఒకటి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటుందంటే ఇక్కడ ఎవరైతే శివ అండ్ డీజే శివ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళమ్మ ఈ రోజు మాట్లాడిన, నేను ఇప్పుడు చూసిన వీడియో, ఈ రోజు మాట్లాడిన సంఘటన ఏదైతుందో ఆ మూర్ఖురాలు ఏం మాట్లాడుతుందంటే ఆమెను చంపడమే కరెక్ట్. నా దృష్టిలో నాకు తెలిసి ఆమె ప్లేస్లో ఈమెను చంపాలి, ఈ మూర్ఖురాల్ని చంపాలి. ఇలాంటి మూర్ఖురాళ్ళ వల్ల కదా ఇలా తయారవుతున్నారు, ఇలాంటి ఆడవాళ్ళ వల్ల కదా తయారయ్యేది జనాలు ఇలా. ఈరోజు ఆ పిల్ల చంపడానికి రెడీ అయిందంటే మేజర్ కారణం ఇక్కడ అమ్మాయి తప్పు కాదు, ఇక్కడ శివ తప్పు కాదు, శివ వాళ్ళ అమ్మ తప్పు. పోలీసు వాళ్ళు కూడా శివన్ కాదు అరెస్ట్ చేసేది, వాళ్ళ తల్లిని అరెస్ట్ చేయాలా. రగులుతుంది ఆమె మాట్లాడే మాటలు, అది నవ్వుకుంటా. దానికి కనీసం ఒక తోటి ఆడది చనిపోయిందనే విశ్వాసం కానీ, ఒక ఆడది చనిపోయింది మరి చంపేసింది నాకు పశ్చాత్తాపం కానీ దాని కళ్ళలో కనిపించట్లేదు. మరి దాని ఎట్లా ఏంటి అసలు. ఇలాంటి వాళ్ళు తయారైతే ఇంకెంతమంది బలవుతారో తెలియదు. ఇలాంటి వాళ్ళ వల్ల అంటే ఇక్కడ మీరు ఒకటి బాగా థింక్ చేయండి, వాళ్ళమ్మని అరెస్ట్ చేయాలా వద్దా, ఇది కామెంట్ రూపంలో తెలియండి. ఇది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ అమ్మని చంపడానికి ఆ అమ్మాయి కంటే ముందు, ఆ శివగాని కంటే ముందు వాళ్ళమ్మ కారణం. వాళ్ళమ్మ చెప్పింది కాబట్టి వీళ్ళు చంపారు. వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేసిర్రు. అది ఇప్పుడు ఇంత ఒక మీడియా ముందుకు వచ్చి చంపడమే కరెక్ట్ అని అన్నదంటే వాళ్ళందరికంటే ముందు A1గా శిక్ష పడాల్సింది. దీనికి మేజర్ కారణం ఏమే. అసలు యాక్చువల్గా వెనక జరిగిన ప్లానింగ్ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒక 1 month నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ నీకు ప్రాబ్లం ఏంటి, మీ అమ్మాయిని చంపేసేయి, ఎందుకంటే వీళ్ళ అమ్మకున్న ఆస్తి మొత్తం గుంజాల. వాళ్ళు గరీబోలే. ఈ శివ అనే ఎవడైతే ఉన్నాడో వీళ్ళు పెద్ద రిచ్ ఏం కాదు, వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా గతి లేదు పిల్లలకు. ఎందుకంటే ఈరోజు ఇలాంటి చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఈమె మీదికి రాకుండా పిల్లల్ని ఇప్పుడు ఏమంటుంది, ఉంటే ఉండని జైల్లో, ఓ నెల అయినాక సంవత్సరం అయినాక తెచ్చుకుంటాం, ఇద్దరు ఆనే ఉన్నారు కదా అని మాట్లాడుతుంది. ఫస్ట్ దీని కదా లోపలేయాల్సింది. ఒక ఆడదానం అయ్యండి మాట్లాడే పద్ధతి. తోటి ఆడది చనిపోతే అది అట్లా జరిగేది లేకుండా మా కొడుకుది ఏం తప్పు లేదు, మా కొడుకు మంచోడే, వాళ్ళ అమ్మదే తప్పు, తిరిగిర్రు. అరే సరే, తిరిగినప్పుడు ఒకేసారి ఖండించొద్దని ఇట్లా ఆమె నెమ్మదిగా ఖండించవచ్చు, అట్లెందుకు అనుకోకూడదు. అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే ఈరోజు ఈ ఆడదాని, ఈ అమ్మాయిని చూసి, ఈ ఆడది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ, ఈమెను చూసి ఇంకొకరు తయారు కావాలా. అసలు కారకురాలు ఈమె, శివ వాళ్ళ తల్లి. ఆమెను చంపడానికి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చింది ఈమెనే. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఈమెని, కొడుకును ఆ పిల్లని కాదు. ఫస్ట్ వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయాలి. ఇది మేజర్గా ఆమె అనే విధానం ఎట్లుంది, మా ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంటే ముద్దు పెట్టుకుంటారా, నేను ముద్దు పెట్టుకుంటారా చెప్పు, బుద్ధి ఉండాలి కదా నీకు కొంచెం అన్న. 16 సంవత్సరాల అమ్మాయి తల్లిని చంపేంత ట్రైనింగ్ ఇచ్చినావంటే నువ్వెంత మురుకురాలివి. నువ్వు కదా మొత్తం చేసింది, నిన్ను కదా అరెస్ట్ చేయాల్సింది. మళ్ళీ తప్పు చేసిందే కాకుండా మళ్ళీ వెనకేసుకొస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి దాన్ని ఏం చేయాలి కామెంట్ రూపంలో చెప్పండి. నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను ఆమె దగ్గరికి. యాక్చువల్ వేరే ఇష్యూ వల్ల ఊరికి రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళని 16 సంవత్సరాల అమ్మాయి కన్న తల్లిని చంపింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇలాంటి వాళ్ళని 16 సంవత్సరాల అమ్మాయి కన్న తల్లిని చంపింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆ అమ్మాయికి చంపాలన్న థాట్ తెప్పించింది నాకు తెలిసి శివ వాళ్ళ మమ్మీ. ఇది ఓపెన్గా, ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఎంత నవ్వుకుంటా మాట్లాడుతుందంటే హ్యాపీగా, అంటే అలా అడ్డెవరు లేరు, ఎందుకంటే ఫాదర్ లేరు కాబట్టి ఇప్పుడు ఉన్న ఆస్తి మొత్తం గుంజుకోవాలి కాబట్టి ఆ చిన్నపిల్లని ఎన్నో వాళ్ళ మామతోనో ఎవరితోనో పెంచొచ్చు, ఈమెను తెచ్చుకొని ఉన్న ఆస్తి మొత్తం ఇటు గుంజాలి కాబట్టి ఆల్రెడీ ఇంట్లోనే మొత్తం తీసుకొని వెళ్ళిపోయిందంట.
అంటే వీళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే అసలు నీచంగా బూతులు వస్తున్నాయి కానీ కొన్ని ఆపుకోవాల్సి వస్తుంది. లేడీస్ అయి బతికిపోయారు, లేకపోతే వేరే విధంగా మాట్లాడుతుంటే కానీ అప్పటికి కొన్ని వాడినా. బట్ కామెంట్ రూపంలో తెలపండి. మేజర్ కారణం శివ కంటే ముందు వాళ్ళ అమ్మని చంపడానికి మేజర్ కారణమైంది వీళ్ళమ్మ, శివ వాళ్ళ మమ్మీ. ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, ఆమెను చంపడమే కరెక్ట్ అన్నది కాబట్టి ఆమెను ఎట్లే చంపిర్రో నాకు తెలిసి ఈమెకు కూడా ఆ గతి పట్టాలనేది నేను కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఏం జరిగినా ఒక విధానము, ఒక పద్ధతి, అంటే ఈమె ప్లాన్ ప్రకారంగా స్కెచ్ చేసే పిల్లలకు నేర్పించింది. ఏం కాదు, ఏదైతే నేను చూసుకుంటా, మీరు చంపేయండి. ఆ పిల్లలకు థాట్ ఇచ్చిందే ఈ కన్నతల్లి. ఫస్ట్ వాళ్ళకంటే ముందు A1గా చేర్చి దీన్ని జైలు వేయాల్సింది దీన్ని. ఈ వ్యక్తిరాలు ఎవరైతే ఉన్నారో ఈవెన్ జైలు వేయాలి ఫస్ట్. ఓకే రైట్, స్టే ట్యూన్. చూద్దాం అంటే నెక్స్ట్ ఇంకేం వాక్యాలు వస్తాయి. ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్లో వాళ్ళ మమ్మీ మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే వాళ్ళ అమ్మని చంపడమే కరెక్ట్ అనే ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళ మమ్మీని. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వెనకెవరున్నారు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఈరోజు ఈమెకి ఈ గతి పట్టింది. రేపు పొద్దున వీళ్ళిద్దరు కలిసి ఈమెను చంపరని ఈమె ఇచ్చిన తోట ఈమె మీద ప్రయోగం చేయొచ్చు కదా రేపు పొద్దున. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి గతి పట్టాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. ఇంకా చూద్దాం ఎటుపోతుంది అనేది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళ అమ్మని చంపడానికి గల కారణం శివ వాళ్ళ మమ్మీ మేజర్గా. ఎట్లా చంపాలి, ఎట్లా చేయాలి అంటే అమ్మ తల్లి, కన్న తల్లి ధైర్యం ఉంది కాబట్టి శివ జీడిమడ్లకు వచ్చి అంటే నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చి చంపిండు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తల్లి, కన్న తల్లే పంపించింది శివ వాళ్ళ తల్లి. ఈ అమ్మాయిని 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక మైనర్ బాలికను ఇంట్లో పెట్టుకోవద్దన్న లోక జ్ఞానం లేదా? బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న. ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు తీసుకొచ్చిండు, మేము చుట్టాలు అలా కలిసినాం, ఆడ కలిసినాం అంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడ మెయిన్ డౌట్స్ ఏమొస్తున్నాయంటే ఎవరైతే శివ వాళ్ళ కన్నతల్లి ఉందో వీళ్ళు కూర్చొని ఏంటి మా అమ్మ ఇట్లా ఒత్తిడి చేస్తుంది, ఓకే నా కొడుకు మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందా, దీన్ని చంపేయాలన్న ఇంటెన్షన్తో ఈమె ఇచ్చిన దాన్ని బట్టే కొడుకెళ్ళి చంపేసింది అనేది ఒక మేజర్ బయట ఉండేది. బట్ ఇక్కడ A1గా పడేది, శిక్ష పడేది కూడా ఎవరికి అంటే శివ వాళ్ళ తల్లికి. ఈమె మీడియా ముందుకు వచ్చే మాట ఒక మనిషి ఆమె చనిపోతే ఈమె నవ్వుకుంటా మాట్లాడుతున్నది ఒక ప్రముఖ ఛానల్లో. బుద్ధి జ్ఞానం గడ్డి తింటలేవు కదా, అన్నం తింటున్నావు కదా, కొంచెం అన్న సిగ్గు శరం అనేది ఉండాలి కదా. కొన్ని పదాలు మాట్లాడితే కొంతమంది అవుట్ అవుతారు, కానీ ఇలాంటి లోఫర్లు చేసే పనులు ఎవరు చూడరు. ఈరోజు చిన్న పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు. ఇక్కడ 10th అయిపోయింది మొన్న అమ్మాయిది. వాడికి తింపి కొడితే గడ్డం మిసాలు రాలే, వాడికంట లవ్ అంట. ఆ ఇంటికి తీసుకొస్తే 2 రోజులు ఆగినాం, నా కొడుకు మీద కేసు పెట్టుడు ఆమెదే తప్పు, అందుకే నా కొడుకు ఆమెను చంపుడు కరెక్ట్ అనేది మాట్లాడుతుంది. ఓకే రైట్, చూద్దాం. ఒకసారి నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం వాళ్ళ దగ్గరికి. వేరే ఇష్యూ వల్ల ఊరికి రావడం జరిగింది. 100% నేను వెళ్ళి ఒకసారి క్వశ్చన్ చేయడం, అంటే అక్కడ ఆమె ఆ విధానంగా మాట్లాడినప్పుడు కూడా యాంకర్ అడగాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ ఆ పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆ విధంగా ఎందుకు అంటున్నావు, నువ్వే ట్రైనింగ్ ఇచ్చినావా, చంపడానికి మేజర్ కారణం నువ్వే అని కూడా అడగాల్సిన అవసరం ఉంది. కానీ అడగలేదంటే ఇక వాళ్ళకు వదిలేయాలి అది ఏ విధంగా ఉంది అనేది. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకు శిక్ష పడాలి, వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.